తెలుగు రాష్ట్రాల్లో ఫార్మసిస్టులు లేకుండా మెడిసిన్స్ అమ్ముతున్నారు మెడ్ ప్లస్ దుకాణాల్లో. దీనిపై బిగ్ టీవీ నిఘా పెట్టింది. చాలా చోట్ల ఎలాంటి సర్టిఫికేట్లు లేకుండా అడ్డంగా దొరికిపోయారు. సర్టిఫికేట్లు చూపాలని అడిగితే నీళ్లు నములుతున్నారు. మీకెందుకు చూపాలంటూ బిగ్ టీవీ ప్రతినిధులతో మెడ్ ప్లస్ సిబ్బంది వాగ్వాదానికి దిగుతున్నారు. మెడ్ ప్లస్ నిర్వాకంపై అధికారులు ఇంకా చోద్యం చూస్తూనే ఉన్నారు. అనంతపురంలో కూడా ఫార్మసిస్ట్ లేకుండానే మెడ్ ప్లస్ షాప్ రన్ చేస్తున్నారు. అక్కడి పరిస్థితి ఎలా ఉంది అనే పూర్తి వివరాలను మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. ఎటువంటి విద్యార్హతలు లేకపోయినా ఫార్మాసిస్టులుగా మెడ్ ప్లస్ స్టోర్లో పనిచేస్తున్నారంటూ కేవలం ఇంటర్మీడియట్ అర్హతతోనే వాళ్ళు పనిచేస్తున్నారంటూ కూడా మెడ్ ప్లస్ పై అనేక ఆరోపణలు వెలువెత్తున్నారు. మన లోపలికి వెళ్ళి ప్రయత్నం చేద్దాం. మీ పేరు ఏం పేరమ్మా? సౌమ్య సార్. సౌమ్య. మీకు ఏం అర్హత విద్యార్హత ఉంది? ఫార్మసీ అయింది. ఉంది సర్టిఫికేట్ అమ్మా? ఉన్నాయి సార్. మా హెడ్ ఆఫీస్ లో ఉంటాయి సార్. ఇక్కడ మెడికల్ సర్టిఫికేట్ మీకు చూపించాల్సిన అవసరం ఏముందా? అదే చెప్పండి. సర్టిఫికెట్లు మేము దగ్గర పెట్టుకోము కదా, లేదంటే మేము మా హెడ్ ఆఫీస్ కి ఇస్తాము, లేదంటే మేము మా దగ్గర పెట్టుకుంటాము. మీరు వచ్చిన వెంటనే మేము సర్టిఫికెట్లు దగ్గర పెట్టుకొని ఉండము కదా సార్. ఏమన్నా ఉంటే మా మేనేజర్లు ఉన్నారు, మా సూపర్వైజర్లు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడండి సార్. మాకైతే ఫార్మసిస్ట్ లోనే పెట్టుకుంటారు. అవును, వాళ్ళు డ్రగ్ ఇన్స్పెక్టర్లు వచ్చిన తర్వాత చూపిస్తారు. మా వాళ్ళు తీసుకుంటారండి. మీకు ఇక్కడ పెట్టి మీకు చూపించాల్సిన అవసరం లేదు. అంటే ప్రతి ఒక్కరికి వచ్చిన కస్టమర్ అందరికి సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి అంటున్నా. మీరు చూపించాల్సిన లేదు, ఖచ్చితంగా ఉండాలి. షాప్ లో ఉండాలి అంటున్నా. ఎక్కడ ఉంది ఇక్కడ? సార్ కెమెరాలో చూపించి చూడొచ్చు. మనం ఎక్కడా కూడా సర్టిఫికేట్ లేని చూస్తున్నాం. మనం లేకుండా షాప్ ఓపెన్ చేయలేము కదా. సర్టిఫికేట్ లేకుండా షాప్ ఓపెన్ చేయలేము కదా. ఇది సర్టిఫికేట్ మరి ఉందండి, చూపించండి. మీరు వెళ్ళి వాళ్ళని కనుక్కోండి. మేము చూపించాల్సిన అవసరం లేదు. ఎటువంటి ప్రమాణాలు లేక సర్టిఫికేట్ లేకుండా మందుల అమ్మకాలు కొనసాగిస్తున్నట్టు మెడ్ ప్లస్ దుకాణాలని అధికారులు తప్పకుండా చర్యలు తీసుకోవాలంటే కూడా అనేక మంది కోరుతున్న పరిస్థితి నెలకొంది. వీడియో ప్రసాద్ తెగని బిగ్ టీవీ అనంతపురం మెడ్ ప్లస్ దుకాణం. శ్రీకాకుళం మెడ్ ప్లస్ షాప్ లో కూడా సరైన సమాధానం రాలేదు. అక్కడ సిబ్బంది ఏం చెప్పారు అనే పూర్తి వివరాలు మా శ్రీకాకుళం ప్రతినిధి రాము అందిస్తారు. మెడి ప్లస్ మెడికల్ షాపులకు సంబంధించి కూడా గత కొన్ని రోజులుగా కూడా చాలా వరకు కూడా మెడి ప్లస్ షాపుల్లో సర్టిఫికేట్ లేని ఫార్మసీ సర్టిఫికేట్ లేని వాళ్ళు కూడా ఫార్మసిస్టులుగా ఉండడం, మరోవైపు చాలా దగ్గర కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా మెడికల్ మందులు ఇవ్వడం వంటివి కూడా బిగ్ టీవీ స్టింగ్ ఆపరేషన్లో చాలా మందులు కూడా చాలా దగ్గరలో కూడా బయటపడింది. ఇదే దేశానికి సంబంధించి కూడా గత 2 రోజులుగా కూడా ఎక్కడికక్కడే మెడి ప్లస్ షాపులకు సంబంధించి అసలు ఫార్మసిస్టులు ఉన్నారా లేరా, సర్టిఫికేట్ ఉందా లేదని సంబంధించి మరోవైపు చాలా వరకు కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా మందులు ఇస్తున్నారు. అసలు మనం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాం. ఇక్కడ వీళ్ళకి మెడి ప్లస్ వాళ్ళకి ఇక్కడ ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ ఉందా లేదా, అసలు వీళ్ళు మెడికల్ షాపులకు సంబంధించి డాక్టర్లు ఇస్తున్న ప్రిస్క్రిప్షన్ ప్రకారమే మందులు ఇస్తున్నారా లేదా అని సంబంధించి కూడా ఇక్కడ మనం తెలుస్తుంది. ఇక్కడ మనతో ఇక్కడ కొంతమంది ఫార్మసిస్టులు ఉన్నారు. మేడం, మెడికల్ సంబంధించిన సర్టిఫికేట్ ఉందా మీకు క్వాలిఫికేషన్ ఉందా? డిఫార్మసీ చేశాను సార్. సంధ్య మెడికల్ సర్టిఫికేట్ ఉందా మరి ఇక్కడ? ఉంది. హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో మా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. నా సర్టిఫికేట్ మీద ఇక్కడ రన్ అవుతుంది. ఇక్కడ అనేక రకాల సర్టిఫికేట్ ఉన్నాయి. నిన్న కూడా ఇదే సమాధానం చెప్పారు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్లోనే సర్టిఫికేట్ ఉంది, ఇక్కడ లేదు. సర్టిఫికేట్ లేకుండా ఫార్మ్స్ ఎలా రన్ చేస్తున్నారు? కాల్ చేయండి ఒకసారి. ఎలా రన్ చేస్తున్నారు? నిన్న ఇదే సమాధానం చెప్పారు. పెట్టాలి కదా మిగతా సర్టిఫికేట్. ఇప్పుడు ఎఫ్ఎస్సిఐ సర్టిఫికేట్ ఉంది, గ్రామ సచివాలయం సర్టిఫికేట్ ఉంది. ఇన్ని సర్టిఫికేట్ ఎవరు పర్మిషన్ తీసుకొని వీడియో పర్మిషన్ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మీ షాప్. సరే, నేను ఫార్మసీ చేశాను. నా సర్టిఫికేట్ మీద ఇక్కడ రన్ అవుతుంది. నా డీటెయిల్స్ అన్నీ మా డీటెయిల్స్ అన్నీ కావాలంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వైజాగ్ ఆఫీస్లో ఉంది. నిన్న మీకు చెప్పాను. ఇంకేంటి, నేను ఫార్మసీ చేశాను. మీ షాపులోనే హైదరాబాద్లో చాలా దగ్గరలో సర్టిఫికేట్ లేవు. ఇక్కడ నిన్న చెప్పాం చాలా వరకు డ్రగ్స్ కూడా ఇస్తున్నారు. ఆ దాంట్లో స్టింగ్ ఆపరేషన్ బయటపడింది. కావాలంటే మా బిగ్ టీవీ ఛానల్ మొత్తం చూడండి. గత చాలా షాపుల్లో మీ దగ్గర కూడా ఫార్మసీ సర్టిఫికేట్ లేవు, క్వాలిఫికేషన్ లేకుండా నిర్వహిస్తున్నారు. మీ సర్టిఫికేట్ లేకుండా ఒకళ్ళు ఇక్కడ పెట్టరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, నా సర్టిఫికేట్ డీటెయిల్స్ అన్ని వైజాగ్ ఆఫీస్లో ఉన్నాయని చెప్తున్నాను కదా. నార్మల్గా వైట్ కోట్ వేసుకుని నించుని పోం కదా. ఇక్కడ సర్టిఫికేట్ చూపించాలి కదా. ఏం సర్టిఫికేట్ చూపించాలి? ఫార్మసీ సర్టిఫికేట్. మీకు ఫార్మసీ సర్టిఫికేట్ ఉందా? ఆవిడ ఫార్మసిస్ట్. మరి నిన్న అదే చెప్పారు, సర్టిఫికేట్ లేదట. సర్టిఫికేట్ కొంచెం ముందు కట్టండి. మాకు చెప్పండి, మీరు సమాధానం చెప్పండి. మీరు హెడ్ ఆఫీస్తో మాట్లాడుకోండి. ఏంటి సర్టిఫికేట్ ఉందా లేదు? మీతో సర్టిఫికేట్ ఉంటే ఉందని చూపిస్తే మేము వెళ్ళిపోతాం. మాకేమి ఇక్కడ మీతో మాకేమి సర్టిఫికేట్ మా సర్టిఫికేట్ మీరు మొత్తం మీద చూస్తే సంబంధించి కూడా చాలా దగ్గరలో కూడా సర్టిఫికేట్ లేకపోయినా సరే కూడా ఇక్కడ మొత్తం మీద చూస్తే రన్ చేసినట్టు కనిపిస్తుంది. నిన్న కూడా ఇదే షాప్లోకి వచ్చాం. ఎవరైతే ఫార్మసిస్ట్ సంజయ్ ఉన్నారో నా పేరు మీద ఉంది, కానీ సర్టిఫికేట్లు ఇక్కడే వైజాగ్లో ఉన్నారు అంటారు. ఇదే సమాధానం కూడా మళ్ళీ కూడా సేమ్ అదే ఫార్మసిస్ట్
కొనసాగిస్తూ చెప్తున్నారు. ఖచ్చితంగా కూడా ఫార్మసిస్ట్కి సర్టిఫికేట్ ఉండాలి. ఇక్కడ ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ వేలాడదీయాలి. అటువంటి వ్యక్తులే ఇక్కడ చేయాలి. అటువంటి చూపించకుండా మీరు ఇక్కడ రావడానికైనా సమాధానం అయితే వీళ్ళ నుంచి వస్తుంది. ప్రస్తుతానికి అయితే అదే అమ్మాయి నిన్న వస్తే సర్టిఫికేట్ ఉంది ఇక్కడ లేదని చెప్తుంది. మరి ఇదే అమ్మాయి తిరిగి మళ్ళీ కూడా సర్టిఫికేట్ మా దగ్గర నాదే కానీ ఇక్కడ లేదని సమాధానం వాళ్ళ నుంచి వస్తుంది. మొత్తమే చూస్తే చాలా వరకు మిడిల్ క్లాస్ షాపుల్లో కూడా ఫార్మసిస్టులకి సర్టిఫికేట్ సంబంధించి చూపించడం లేదు. వాళ్ళ సర్టిఫికేట్ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి. ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎలా దగ్గరలో కూడా మందులు ఇచ్చే పరిస్థితి ఉంది. వీడియో దర్శి నాగరాజపురం, బిగ్ టీవీ న్యూస్, శ్రీకాకుళం. తిరుపతిలో మెడ్ ప్లస్ షాప్లో కూడా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. అక్కడి సిబ్బంది కూడా సరైన సమాధానాలు ఇవ్వలేదు. అక్కడున్న పరిస్థితిని మా తిరుపతి ప్రతినిధి దామోదర్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మెడ్ ప్లస్ దుకాణాల్లో అర్హత లేని వారిని కూడా వారి చేత కూడా మందులు అమ్మిస్తున్నారు. ముఖ్యంగా 10th ఇంటర్మీడియట్ చదివిన వారికి కూడా 11,000 నుంచి 12,000 రూపాయలు జీతం ఇస్తూ వారికి వేతనాలు సరిగా ఇవ్వకుండా కేవలం ఫార్మసిస్టులు లేకుండా వీరితోనే పనులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం పలు చోట్ల డ్రైవ్ నిర్వహించాము. నిన్న కూడా ఇదే విషయం బయటపడింది. అయినప్పటికీ అధికారులు ఇప్పటివరకు స్పందించలేదు. ఈరోజు మనం కనుక్కుందాం, మెడ్ ప్లస్ దుకాణంలోకి వెళ్ళి అసలు విషయం కనుక్కుందాం. ఫార్మసిస్ట్ డిగ్రీ సార్. డిగ్రీనా? అంటే ఫార్మసిస్ట్ కాకుండా మీరు పనిచేస్తున్నారు? ఫార్మసిస్ట్. అమ్మాయి ఎంతమంది ఫార్మసిస్ట్? ఫార్మసిస్ట్ ఒకరేనా? 24 ఎంతసేపు డ్యూటీ? 8 hours, 9 hours, 1 hour బ్రేక్. మరి ఒక ఫార్మసిస్ట్ ఉంటే మిగతా టైంలో ఎవరు ఉంటారు? మిగతా టైంలో ఎవరు ఉంటారు? అంటే మీరు ముగ్గురు ఉన్నారు. ముగ్గురు ఫార్మసిస్ట్. ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ ఉందా? ఎక్కడ ఉందా ఫార్మసిస్ట్? మీ ఐడి కార్డు, ఫార్మసీ ఐడి కార్డు విజయవాడ అంటే ఇక్కడ తగలేదా? మీరు ఎక్కడ చూపించలేదా? చూపించాం సార్ అక్కడ. అంటే ఇక్కడ లేదా లైసెన్స్ కానీ ఎక్కడ? ఇక్కడ మనం చూడవచ్చు ఓవైపు ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్ది కానీ గ్రామ సచివాలయ లైసెన్సు, అదేవిధంగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించింది. ఇక్కడ ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ అయితే మనకి ఎక్కడా కనిపించలేదు. ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ లేకుండా ఏకంగా ఇక్కడ అమ్మకాలు కొనసాగిస్తున్న పరిస్థితి. ఇక్కడ చూసిన దాని ప్రకారం వారిద్దరూ ఫార్మసిస్టులు కాదు. అయితే సర్టిఫికేట్, ఐడి కార్డు అడిగితే తమ వద్ద లేవంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఈ విషయం గురించి నిన్న ఏదైతే మనము తిరుపతికి సంబంధించి తిరుపతి జిల్లా అడిషనల్ డైరెక్టర్ డ్రగ్స్ అధికారిని ప్రశ్నిస్తే ఇలాంటివి సామాన్యమే, ఇంటరు 10th చదివిన వారిని కూడా ఉపయోగించుకుంటారంటూ మాట్లాడారు. మరోవైపు జిల్లా ఏదైతే తిరుపతి నగరానికి సంబంధించిన డ్రగ్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేయగా తాముకు ఇతర పనులు ఉన్నాయి అంటూ హడావిడి చేసింది. మొత్తం మీద అధికారులు, రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ అధికారుల తీరులో మార్పు రావడం లేదు. ఇప్పటికీ వారు ఎవరైతే గతంలో ఎవరికి కొమ్ము కాస్తారో వారికి కొమ్ము కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో బిగ్ టీవీ నిన్నటి నుంచి డ్రైవ్ నిర్వహిస్తుంది. ఎక్కడా కూడా ఎవరు సరైన స్పందన రావడం లేదు. దీనిపైన మనం అటు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ వారు ఈ విషయం మీద మేము విచారణ చేస్తాము, ఏదైతే మెడ్ ప్లస్లో పనిచేస్తున్న వారికి కనీస వేతనాలు కేవలం 15,000 నుంచి 12,000 మాత్రమే ఇస్తున్నారన్న విషయాన్ని కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ వారి వైపు నుంచి స్పందన లేదు. మనం ఇప్పుడు వెళ్ళిన దుకాణం మెడ్ ప్లస్ది ఒక బ్రాంచ్. ఇక్కడ డిగ్రీ చదువుతున్న విద్యార్థి మరో అమ్మాయి నేను ఫార్మసిస్ట్ అంటుంది, కానీ ఆమె దగ్గర ఐడి కార్డు కానీ ఎలాంటి సర్టిఫికేట్ లేదు. అప్పటికైనా ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వాన్ని మేల్కోవాలి, వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు పరిస్థితి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి. ఇక విజయవాడలోనూ సేమ్ సీన్లు రిపీట్ అవుతున్నాయి. బిగ్ టీవీ ప్రతినిధుల ప్రశ్నలకు మెడ్ ప్లస్ సిబ్బంది వద్ద సమాధానాలు ఉండడం లేదు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. ప్రస్తుతం మనం విజయవాడ మెయిన్ రోడ్లో ఉన్న రమేష్ హాస్పిటల్కి సమీపంలో ఉన్న మెడ్ ప్లస్ మెడికల్ షాప్ వద్ద ఉన్నాం. ఈ షాపుకు సంబంధించి కూడా ఇటీవల భారీ స్థాయిలో కూడా ఆరోపణలు వస్తున్నాయి. డిస్కౌంట్ల పేరుతో ప్రజల్ని మభ్యపెట్టడంతో పాటు ఎటువంటి విద్యా అర్హత లేకుండా కూడా వీరు సామాన్య ప్రజలు ఎవరైతే వస్తున్నారో వారందరికీ సంబంధించి కనీత విద్యా అర్హత లేకుండానే చూస్తున్నారు. ప్రస్తుతం మనం మెడ్ ప్లస్ స్టోర్కి వెళ్తే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఈ స్టోర్లో విజువల్స్ తీసుకోవచ్చు. మెడ్ ప్లస్లో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ ఒక వ్యక్తి మాత్రమే ఉన్నారు కౌంటర్లో. అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి మీ ఏం చదువుకున్నారు, మీరు ఏంటి? సో చూసుకోవచ్చు, అతను ఎవరికో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. సర్టిఫికేటు వాటికి సంబంధించి చూపించమని చెప్పి అడిగే ప్రయత్నం చేస్తుంటే కనీసం రెస్పాన్స్ అయ్యే పరిస్థితి లేదు. మీరు ఏం చదువుకున్నారు, సర్టిఫికేట్ ఉందా? మీకు కావాలంటే హెడ్ ఆఫీస్కి వెళ్ళండి, సర్టిఫికేట్స్ అక్కడ ఉంటాయి. అవును, ఇక్కడ డ్యూటీ షీటు అవన్నీ ఉంటాయి కదా, ఫార్మా సర్టిఫికేట్ అవన్నీ ఉంటాయి కదా. అవన్నీ మీకు కావాలంటే హెడ్ ఆఫీస్కి వెళ్ళి నేను చెప్పాను కదా. మీకు అసలు పర్మిషన్ లేక మీరు ఎలా వస్తారు లోపలికి? ఎక్కడికి పర్మిషన్? మీరు హెడ్ ఆఫీస్కి వెళ్తే మీకు కావాలి. నీ ఓన్ ప్రాపర్టీ కాదు కదా. నా ఓన్ ప్రాపర్టీ మెడికల్కి సంబంధించి అందరికి సంబంధించిన ఇష్యూనే కదా ఇది. హలో, మీకు హెడ్ ఆఫీస్కి వెళ్తే మీకు సర్టిఫికేట్స్ అన్నీ అక్కడే ఉంటాయి. మీకు డ్యూటీ షీట్లో ఉంటాయి కదా ఫార్మా సంబంధించి.
హలో, నేనే సార్. అతనైతే ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. టూటీకి సంబంధించి ఏదైతే సర్టిఫికేట్ అడుగుతుంటే మాత్రం హెడ్ ఆఫీస్కి వెళ్ళమని చెప్తా ఉన్నారు. సో ప్రస్తుతం అతనైతే ఫోన్లో మాట్లాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. బయటికి వెళ్ళి మరి ఫోన్ మాట్లాడుతున్నాడు. మనం ఒకటే అడుగుతున్నాము, ఏదైతే ఇక్కడ ఫార్మా ఉందో ఈ ఫార్మాలో లైసెన్స్ ఉంటుంది కదా, లైసెన్స్ సంబంధించి ఎవరైతే డ్యూటీలో ఉంటారో వాడి డ్యూటీకి సంబంధించి షీటు అవన్నీ ఉంటాయి కదా, ఆ షీట్స్ అవి చూపించి తప్పేముంది? మీకు చూపించాల్సిన అవసరం నాకు లేదు కదా, మాకు అవసరం లేదు కదా. అంటే అవసరం లేకుండానే నువ్వు ఏదైనా విక్రయిస్తావు. ఎవరు వస్తే నువ్వు ఏమమ్మా మేము మీరు చూసారు, మీరు అమ్ముతుంది నేను చూసారా? అంటే ఇప్పుడు ఎవరు వచ్చి అడుగుతారు ఏమిస్తావు మరి అంటే నువ్వే డైరెక్ట్గా ఇచ్చావు. నేను ఎలా ఇస్తాను? మరి ఎవరున్నారు ఇచ్చేవాళ్ళు? మీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా నాకు. సో ఇది మొత్తం మీద అయితే మెడ్ ప్లస్కి సంబంధించి అతను ఏదైతే సర్టిఫికేట్ విషయంలో కానీ లేకపోతే లైసెన్స్ విషయంలో కానీ ఎటువంటి అర్హత లేకపోయినా విక్రయాలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. విజయవాడలో దాదాపుగా 8 నుంచి 10 మెడికల్ షాపులు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి ఒకరిద్దరు ఉంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ మనం అడుగుతున్న దానికి ఏమాత్రం కూడా సమాధానం చెప్పకుండా ఒకటే ఒక ఏజెండా చెప్తున్నారు. వాళ్ళ ఇన్ఛార్జికి ఫోన్ చేసి మీకు అనుమతి లేదు బయటికి వెళ్ళండి అనే చెప్తా ఉన్నాడు. కానీ ఎక్కడా కూడా అడుగుతున్న సమాధానం అయితే చెప్తున్న పరిస్థితి కనిపించట్లేదు. విజయవాడ మెడ్ ప్లస్ రమేష్ హాస్పిటల్ సమీపంలో ఉన్న మెడ్ ప్లస్ మెడికల్ షాప్లో తాజా పరిస్థితి ఇది. హైదరాబాద్ హిమాయత్ నగర్ మెడ్ ప్లస్ దుకాణంలో కూడా సిబ్బంది సరైన సమాధానం చెప్పడం లేదు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడినంత అనంతరం అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ను పూర్తి స్థాయిలో నిర్మూలించడమే లక్ష్యంగా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే మనం చూస్తే చాలా ప్రాంతాలలో డ్రగ్స్ను పట్టుకోవడం, కేసులు నమోదు చేయడం చేస్తున్న నేపథ్యంలో కానీ ఈ క్రమంలోనే మెడికల్ మాఫియా కూడా మొదలైంది. మనం నిన్న బిగ్ టీవీ నిర్వహించినటువంటి స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్లో మెడ్ ప్లస్కి సంబంధించినటువంటి సంస్థలు అయితే షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ని అయితే మనం చూడడం జరిగింది. చాలా ప్రాంతాల్లో అక్కడ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకాలు జరపడంతో పాటు ఎవరైతే ఫార్మాసిస్టులు ఉంటారో వాళ్ళు కనీసం విద్యార్హత లేని వాళ్ళని కూడా మనం గమనించడం జరిగింది. నిన్న పూర్తి స్థాయిలో నిర్వహించినటువంటి డ్రైవ్లో అయితే మెడ్ ప్లస్ సంస్థకు సంబంధించినటువంటి చాలా నిజాలు అయితే మనకు బయటికి వెలికి తీయడం జరిగింది. నిన్న జరిగినటువంటి కార్యక్రమం ఈరోజు మరొకసారి మనం మెడ్ ప్లస్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏమైనా తీరు మారిందా లేదనేటువంటి అంశాలకు సంబంధించి అయితే మనం మళ్ళీ ఈరోజు హైదరాబాద్లో హిమాయత్ నగర్లో ఉన్నటువంటి మెడ్ ప్లస్ షోరూమ్ని అయితే విజిట్ చేయబోతున్నాం. మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మెడ్ ప్లస్ షోరూంలో అయితే మనం ఉన్నాం. ఇది హిమాయత్ నగర్లో ఉన్నటువంటి మెడ్ ప్లస్ మెడికల్ హాల్లో అయితే మనం ప్రస్తుతం ఉన్నాం. చెప్పండి అమ్మా, మీ పేరేం పేరు? యోగిని సార్. యోగిని. అంటే ఇప్పుడు ఈ మొత్తం స్టోర్లో ఎంతమంది ఉంటారు? 3 మెంబర్స్ సార్. 3 మెంబర్స్. అంటే ప్రస్తుతం ఇప్పుడు దీనికి ఫార్మసిస్ట్గా ఎవరు ఉన్నారు? ఒక అంకుల్ ఉంటారు, ఆయన మార్నింగ్ వచ్చారు, మళ్ళీ ఈవినింగ్ వస్తారు. మధ్యలో ఆయన పేరేంటి? ఆయన పేరు సలీం అంకుల్ ఉంటారు. సలీం. అంటే ఈ మొత్తం హాల్ అంతా కూడా ఒక ఫార్మసిస్ట్ పేరు మీద రిజిస్టర్డ్ అయి ఉంటుంది కదా, ఆ రిజిస్టర్డ్ అయిన వ్యక్తి సలీమేనా? తనకు సంబంధించిన సర్టిఫికేట్ ఎక్కడైనా ఉందా? సార్ అది వేరే సార్ది. ఆయన పేరేం పేరమ్మా? అది నాకు పేరు అంత ఐడియా లేదు సార్. అంటే మీరు ఒకసారి మాకు ఆ సర్టిఫికేట్ చూపించగలుగుతారా? అసలు ఈ షాప్కు సర్టిఫికేషన్ ఉందా లేదా ఒకసారి చూపిస్తారా? ఒకసారి చూపించగలుగుతారా? రైట్, మొత్తానికి మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి లైసెన్స్ ఏదైతే ఉందో ఇక్కడ మనం ఇక్కడ డిస్ప్లేలో అయితే పెట్టడం జరిగింది. లైసెన్స్ కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ పర్పస్ ఆఫ్ 2024 వరకు కూడా దీనికైతే లైసెన్స్ అనుమతి ఉన్నప్పటికీ కూడా దీనికి సంబంధించినటువంటి షాపు లైసెన్స్కి సంబంధించినటువంటి పత్రాలను అయితే వాళ్ళు ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఇక్కడ మనకు ఇక్కడ చూడవచ్చు. దీనికి సంబంధించి అయితే సత్యమురళీకృష్ణ ఆథరైజ్డ్ సిగ్నేటరీ అన్న ఇక్కడైతే ఉంది, మనం చూడవచ్చు. దీనికి సంబంధించినటువంటి సత్యమురళీకృష్ణ అనేటువంటి వ్యక్తి అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ లేడు. దీనికి సంబంధించి ఇక్కడ మనం చూడవచ్చు చాలా సర్టిఫికేట్లను కూడా వీళ్ళు ఇక్కడ పొందుపరచడం జరిగింది. కానీ ఈ స్టోర్లో మనం కనుక చూసినట్లయితే మనకు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి. ఈ సర్టిఫికేట్స్ ఆధారంగా మనం చూసినట్లయితే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ను కూడా డిస్ప్లే కింది నుంచి తలక్రిందులుగా పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరు దీన్ని నిర్వహిస్తున్నారనేటువంటి అంశంపైన అయితే పూర్తి స్థాయిలో అయితే ఇక్కడ మనకు తెలియనటువంటి పరిస్థితులు అయితే ఉంది. మెడ్ ప్లస్ అర్బన్ సంబంధించినటువంటి పేరు మీద మాత్రమే దీన్ని రిజిస్టర్ చేయబడి ఉంది. దీనికి సంబంధించినటువంటి ఫార్మసిస్ట్ అయితే ప్రస్తుతం ఇక్కడ లేడు, ఉదయం వచ్చి వెళ్ళాడు, సాయంత్రం వస్తాడని చెప్పేసి మరొక వ్యక్తి అంటున్నప్పటికీ కూడా చెప్పండి అమ్మా, మీరేం ఎడ్యుకేషన్, మీరేం చదువుకున్నారు? డిగ్రీ చేస్తున్నారు. డిగ్రీ చేస్తున్నారు అంటే ఏ కాలేజీలో చదువుకున్నారు? ఎక్కడ మీ డిగ్రీ? ఏ సబ్జెక్ట్ సంబంధించినటువంటి డిగ్రీ? నారాయణగూడ సార్. ఏ సబ్జెక్ట్ చేస్తున్నారు? బీబీఏ రీటైల్ ఆపరేషన్. అంటే దీనికి మెడికల్కి సంబంధించినటువంటి వాటిపైన మీకు ఏమైనా నాలెడ్జ్ ఉందా? అంటే ప్రత్యేకంగా మీరు చెప్పిన బీబీఏ కోర్స్ అనేది మెడికల్కి సంబంధించిందేనా? కాదు సార్, ఇది నా పర్సనల్, ఇది నేను నేర్చుకుంటున్నా. ఓకే, ఎన్ని రోజుల నుంచి పని చేస్తున్నారమ్మా మీరు ఇక్కడ? ఈ మొత్తం స్టోర్ వచ్చేసి ఎన్ని రోజుల నుంచి నిర్వహిస్తున్నారు? ఎన్ని రోజుల నుంచి వర్క్ చేస్తున్నారు మీరు ఇక్కడ? హలో సార్, మీరు ఫోన్ నడుచుకుంటే
సో ఇది ఒకసారి మనం ఇక్కడ మొత్తంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ కేవలం ఒకే అమ్మాయి అయితే ఇక్కడ మనకు నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఫార్మసిస్ట్ అయితే ఇక్కడ లేరు. ఫార్మసిస్ట్ లేకుండానే అక్కడ డిగ్రీ చదువుకునేటువంటి అమ్మాయితో అయితే ఇక్కడ మెడ్ ప్లస్ స్టోర్ అయితే నిర్వహణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి హిమాయత్ నగర్లో ఉన్నటువంటి మెడ్ ప్లస్ షోరూంలో అయితే కొనసాగుతూ ఉంది. కెమెరామెన్ వినోద్తో రామ్ ప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్. ఇక మెడ్ ప్లస్ దుకాణాల్లో ఎక్కడ చూసినా కూడా మెడికల్ షాపుల్లో సరైన పత్రాలు లేకుండా మెడ్ ప్లస్ సిబ్బందితో అక్కడ రన్ చేస్తున్నట్లుగా బిగ్ టీవీ నిర్వహించినటువంటి ఆపరేషన్లో వెల్లడైంది. ఏ మెడ్ ప్లస్ మెడికల్ షాప్లో మనం చూసినా కూడా ఎవరు కూడా సరైన సమాధానాలు ఇవ్వట్లేదు. అలాగే ఎవరు కూడా ఫార్మసిస్టులతో ఈ మెడికల్ షాపులు మెడ్ ప్లస్ మెడికల్ షాపులు అయితే రన్ చేయట్లేదు అనేది బిగ్ టీవీ నిర్వహించిన ఆపరేషన్లో అయితే తేటతెల్లమైంది. సో ఎక్కడ చూసినా కూడా సర్టిఫికేట్లు వాళ్ళ వద్ద లేకుండా దానికి నీళ్లు నమ్ముతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏ వివరాలు అడిగినా కూడా మీకు ఎందుకు చెప్పాలి అని రివర్స్ కౌంటర్ అయితే బిగ్ టీవీ ప్రతినిధుల పైన వాళ్ళు కౌంటర్ ఇస్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. సో ఎవరిని అడిగినా సరే ఫార్మసిస్టులు లేకుండా జనరల్గా 10th పాస్ అయిన వాళ్ళు లేదంటే డిగ్రీ పాస్ అయిన వాళ్ళతోటి జస్ట్ ఆ మెడికల్ టర్మ్స్ పేర్లు తెలుసుకొని వాళ్ళతో రన్ చేస్తున్న పరిస్థితి అయితే ప్రతి మెడ్ ప్లస్ మెడికల్ దుకాణాలు అయితే ప్రస్తుతానికి దర్శనమిస్తున్న పరిస్థితి. సో ఎక్కడ మెడ్ ప్లస్ దుకాణాలు కనిపించినా కూడా ఏ డిస్ట్రిక్ట్లో చూసినా కూడా ఎక్కడా కూడా ఫార్మసిస్టులు లేకుండా ఇవి నిర్వహిస్తున్నట్టు మన బిగ్ టీవీ ఆపరేషన్లో అయితే వెల్లడైంది. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో మెడ్ ప్లస్ మెడికల్ దుకాణాల్లో ఏ దుకాణాల్లో కూడా సరైన పత్రాలు లేవు, సరైన ఫార్మసిస్ట్ లేకుండా ఆ మెడ్ ప్లస్ మెడికల్ దుకాణాలను అయితే రన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బిగ్ టీవీ నిర్వహించినటువంటి బిగ్ ఆపరేషన్లో ఈ వివరాలు చాలా స్పష్టంగా వెల్లడైన పరిస్థితి. సో ఎక్కడా కూడా సరైన ఫార్మసిస్ట్ లేకుండా చిన్న పిల్లలతోటి కేవలం ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్న పిల్లలతోటి జస్ట్ ఆ మెడికల్ పేర్లు రెగ్యులర్గా తెలిసిన పేర్లతోటి వాళ్ళు మెడిసిన్స్ అయితే అందిస్తున్న పరిస్థితి ఉంది. సో ఎవరిని అడిగినా కూడా సిబ్బంది సరైన సమాధానాలు ఇవ్వట్లేదు. ఇవ్వకపోగా రివర్స్లో మీడియా ప్రతినిధుల్ని బిగ్ టీవీ మీడియా ప్రతినిధుల్ని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మీకు ఎందుకు చెప్పాలి, మీకెందుకు మేము సమాధానం చెప్పాలి, అసలు ఏ అనుమతితో వస్తున్నారు అని చెప్పి కూడా వాళ్ళు తప్పించుకునే ధోరణి అయితే మనకు కనిపిస్తోంది. ఇక మెడ్ ప్లస్ నిర్వాకంపై తెలంగాణ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్తో మా ప్రతినిధి వేణు ఫేస్ టు ఫేస్. కార్పొరేట్ స్థాయిలో మెడికల్ స్టోర్ల నిర్మాణం చేసి ప్రజలకు మత్తు పదార్థం అంటగడుతున్నటువంటి మెడ్ ప్లస్ భాగవతాన్ని బిగ్ టీవీ తెలంగాణ ప్రజలకు కూడా చూపించింది. అసలు నిజానికి మెడ్ ప్లస్ స్టోర్లో జరుగుతున్నది ఏంటి, ఫార్మసిస్టులు అసలు వాళ్ళ అర్హతలు ఏంటి, ఎటువంటి డ్రగ్స్ ఇవ్వాలి, ఎటువంటి డ్రగ్స్ ప్రిస్క్రిప్షన్తో ఇవ్వాల్సి ఉంటుంది, అసలు దానికి ఉన్నటువంటి నిబంధనలు ఏంటివి, మనతో మాట్లాడడానికి తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు ఒకసారి వారితో మాట్లాడడం. సార్ నమస్తే. ఏ నిబంధనలు ఉండాలి మెడికల్ స్టోర్ పెట్టుకోవడానికి, అందులో ఉండాల్సిన వరకు అర్హతలు ఏంటి? అసలు ఒక మెడికల్ స్టోర్ స్థాపించాలంటే డ్రగ్ లైసెన్స్ తీసుకోవాల్సింది మ్యాండేటరీ. 2021 లైసెన్స్ తీసుకోవాలా. అది విధంగా కూడా షెడ్యూల్ డ్రగ్స్ అమ్మదలుచుకుంటే మాత్రం షెడ్యూల్ లైసెన్స్ కూడా తీసుకొని షెడ్యూల్ రిజిస్టర్ అనేది మెయింటైన్ చేసుకుంటూ, లేకపోతే షెడ్యూల్ H1 నార్కోటిక్ డ్రగ్స్కి అయితే మాత్రం NDPS లైసెన్స్ కూడా తీసుకొని బిజినెస్ చేయాలి. అది అనేది రూల్. మెడిప్లస్ అనే సంస్థ డిస్కౌంట్స్ అనే ఒక బూచిని చూపుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. మీరు అనొచ్చు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నారని. నేషనల్ ఫార్మసిటికల్ ప్రైజింగ్ అథారిటీ అనే అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే సంస్థ. మెడికల్ షాపులల్లో వచ్చే MRPలు ఎంత ఉండాలి, ఏం ఉండాలనే నిర్ణయించే సంస్థ NPPA.
10% ఒక హోల్సేలర్కు, 20% ఒక రీటైలర్కు ఇచ్చే మార్జిన్. మేమేం అమ్మాలనుకున్నా, మేమేం డిస్కౌంట్లు ఇవ్వాలన్నా ఆ పర్వ్యూల్నే మేము చేయాలి. వీళ్ళు కొత్తగా ఏం స్టార్ట్ చేశారంటే షెడ్యూల్ డ్రగ్స్ మీద 10%, నాన్ షెడ్యూల్ డ్రగ్స్ మీద, ఎందుకంటే పేటెంట్ అయిపోయిన మందులకు మాత్రం గవర్నమెంట్ ఎవరికి పడితే ఒక 10 ఏళ్ళ పేటెంట్ ఇచ్చిన తర్వాత ఆ పేటెంట్ అయిపోయిన ఎవరైతే రీసెర్చ్ మాలిక్యూల్ తయారు చేసే కంపెనీకి గవర్నమెంట్ ఒక 10 ఏళ్ళు వాళ్ళకొక పేటెంట్ ఇస్తుంది. 10 ఏళ్ళు వాళ్ళు మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలా, వాళ్ళు మాత్రమే అమ్మాలా. ఈ 10 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఓపెన్ మార్కెట్. దీంట్లో ఏం చేస్తారు, అది జనరిక్, యాక్చువల్ అయితే జనరిక్ వర్షన్ అంటారు దాన్ని. ఏ కంపెనీ అయినా తయారు చేసుకోవచ్చు, వాళ్ళు నిర్దిష్టమైన ఎంఆర్పి పెట్టుకొని వాళ్ళు అమ్ముతా అంటారు. దీన్ని ఒక బూచిగా చూసుకొని వీళ్ళు ఒక థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్కి ఇచ్చి వాళ్ళకి ఇష్టం ఉన్న ఎంఆర్పీలు దాని మీద ముద్రించి 40%, 80% అని బోర్డులు పెడుతున్నారు. యాక్చువల్గా మీకు నేను తెలియజేయడం ఏమనగా, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది చూడండి మెడిప్లస్ది. యాక్చువల్గా దీని 10 గోళీలకు గాను ఈ ఫార్ములేషన్ల 10 గోళీకి కానీ 199 ఎంఆర్పి పెట్టిండు. అదే వేరే కంపెనీలో 15 గోళీలకు 50 రూపాయలు, 10 గోళ్ళకు 50 రూపాయలు, 10 గోళ్ళకు 119. యూఎస్వి అనేది మల్టీనేషనల్ కంపెనీ, అది 118 రూపాయలకు 10. ఇంకోటి వచ్చేసి ఇరీస్ అనే కంపెనీ 199 రూపాయలకు 15 గోళ్ళు పెట్టింది. దీన్ని ఏం చేస్తాడంటే 199 ఎంఆర్పి ముద్రిస్తాడు. ఈ డిస్కౌంట్ 50% కావాలన్నా ఫస్ట్ ఏం చేస్తాడు, 50 రూపాయలు కట్టాలా మీరు. సబ్స్క్రిప్షన్ 50 రూపాయలు కడితే దాని మీద మీకు 40%, 50% అని ముద్రిచ్చిస్తాడు. ఎవరన్నా బై ఛాన్స్ మేము 80%లో మేము 50 రూపాయలు కట్టమన్నారు అనుకో, వాళ్ళు ఇచ్చేది జస్ట్ 10% డిస్కౌంట్. ఇటు చూడొచ్చు మీరు, ఇగో ఇచ్చిన డిస్కౌంట్ 10%. అంటే లోపడి పోయి 50 రూపాయలు కడితేనే అది వర్తిస్తుంది, లేకపోతే వర్తించదు. ఈ 50 రూపాయలు ఎన్ని 50లు అవుతాయో మీరే గ్రహించండి. డిస్కౌంట్ల పేరుతో అదొక దందా. ఇప్పుడు మీరు డిస్కౌంట్ ఇచ్చి ప్రజల ప్రాణాలు కాపాడి డిస్కౌంట్లు ఇవ్వాలి అనే ఒక మంచి సదుద్దేశం ఉన్నదట్టయితే మీరు అందరికీ వర్తింపజేయండి. 50 కట్టుడు ఎందుకు, దాని మీద ఇది పెట్టుడు ఎందుకు, ఈ జనరిక్ ఫార్ములాని తీసుకొచ్చి మేము మెడిప్లస్ బ్రాండ్ మీద తయారు చేస్తారమ్మనుడు ఎక్కడిది. ఇప్పుడు సన్ఫార్మా, యుఎస్వి, పెద్ద పెద్ద సిప్లా అట్లాంటి మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకన్నా మీరు డబుల్ ది రేట్ పెట్టి నేను 50% డిస్కౌంట్ ఇస్తానని, నేను 80% డిస్కౌంట్ ఇస్తానన్నరకు ఎంతవరకు సబబు? తెలియని పబ్లిక్ను, నా దృష్టిలో మై పర్సనల్ ఒపీనియన్, తెలియని పబ్లిక్ను ఇది మోసం చేసుడు తప్ప వేరే ఉద్దేశం లేదు. దీని మీద మేము ఆల్రెడీ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ఏం చెప్తాంది, ఫార్మసీ యాక్ట్ ఏం చెప్తాంది అనేది మా డైరెక్టర్ కమలేశ్వర్ రెడ్డి గారికి 12/12/23 నాడు మేము రాష్ట్ర సంఘం తరఫున మేము ఆల్రెడీ ఒక ఉత్తరం ఇచ్చినాం. మిస్లీడింగ్ చేస్తున్నారు సార్ పబ్లిక్ని, అంటే మా పర్వ్యూలో లేని దాని గురించి మేము ఏం చేయలేమండి. వాస్తవంగా వాళ్ళ పర్వ్యూలో లేదు. నేను ఫార్మసీ కౌన్సిల్ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ని, నేను ఫార్మసీ కౌన్సిల్ కూడా, నేను ఫార్మసిస్ట్ని, నా కుటుంబంలో ఇంకా 3 ఫార్మసిస్టులు ఉన్నారు, ఫార్మసిస్ట్గా చేస్తున్నాను. షెడ్యూల్ H1 మెయింటైన్ చేసుడు ఒక డిపార్ట్మెంట్లో కంపల్సరీ. ఇప్పుడు ఇది నా దుకాణందే. మేము ఒక రోజు షెడ్యూల్ డ్రగ్స్ అమ్మితే ఏ డాక్టర్ అమ్మిండు, ఏ బ్యాచ్ నెంబర్ అమ్మినాం, ఎన్ని గోళీలు అమ్మినాం, ఎక్కడ అమ్మినాం, ఇది మా ఫార్మసిస్ట్ సంతకం. నేను కూడా ఫార్మసిస్టే, అవైలబుల్గా ఉన్న ఫార్మసిస్ట్ ఇద్దరం, ఓ 8 గంటలు ఆయన ఉంటాడు, 8 గంటలు నేను ఉంటా. కాబట్టి ఉన్న అవైలబిలిటీ ఉన్న ఫార్మసిస్టు ఇగో మేము అమ్మినామని షెడ్యూల్ రిజిస్టర్, ఇప్పుడు మా డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు మా దగ్గరకు వచ్చి ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఈ షెడ్యూల్ రిజిస్టర్ కూడా మేము చూపెట్టాలా. మరి వాళ్ళు షెడ్యూల్ డ్రగ్స్ కూడా అమ్ముతారు, పిల్లలకు నార్కోటిక్ డ్రగ్స్ అమ్ముతారు, లైసెన్స్ లేదు. వాళ్ళు షెడ్యూల్ డ్రగ్లో ఒక ఇండిగ్రెంట్ కలిపి దాన్ని నాన్ షెడ్యూల్ దగ్గర తీసుకుపోయి 20 రూపాయలు ఉన్న దానికి 200 పెట్టి నేను 50 రూపాయలు 50% డిస్కౌంట్ ఇస్తా అంటే 90% ఇచ్చిన వాళ్ళకి ఇంకా లాభమేనండి. ఈ 50లు ఎన్ని 50లు కావాలా దేశం మొత్తం మీద? ఇవాళ మొన్న చూసిన నేను ఏదో పబ్లిక్ దాంట్లో వాళ్ళ ఎన్నో కోట్ల లాభంతో నడుస్తుందని, ఎక్కడి నుంచి వస్తుంది కోట్ల లాభం? మెడ్ప్లస్ స్టోర్ల లోపల నిజంగా నిన్న వరంగల్లో కూడా చూసాం, రెవెన్యూ కాలనీ కానీ వర్ధంపేట కానీ మెడ్ప్లస్ స్టోర్లోకి వెళ్ళాము. షెడ్యూల్ H కానీ H1 కానీ X కానీ సంవత్సరం నరగా నుంచి కూడా ఏం అమ్మలేని ఒక రికార్డులే లేకుండా పోయినాయి. నిజంగా వాళ్ళ దాంట్లో షెడ్యూల్ డ్రగ్లు అమ్మకాలు జరుగుతలేవా, దాచి పెడుతుర్రా? అసలు ఇట్లాంటి వాళ్ళు ఏం చర్యలు తీసుకోవాలి? వాళ్ళ ఇన్కమింగ్ ఎక్కడి నుంచి అయితే వాళ్ళ మెయిన్ డిపో ఉన్నదో అక్కడి నుంచి వస్తాయి. మాలాగా హోల్సేల్ మార్కెట్లకు ఉన్నారు వాళ్ళందరికీ సెంట్రలైజ్ స్టోర్ ఉంటుంది. అక్కడి నుంచి ఏ దుకాణానికి ఎంత పంపాలో వాళ్ళు పంపుకుంటారు. అసలు మీరు చూడాల్సింది ఏంటంటే మీ సెంట్రలైజ్ స్టోర్ నుంచి మీ దుకాణాలకు ఎన్ని వచ్చినాయి,
ఇప్పుడు మీ స్టోర్ల క్వాంటిటీ ఎంత? 100 పంపినరు, 80 ఉన్నాయి, 20 ఎవరికి అమ్మినామనే క్వశ్చన్ చేయాలి మీరు. అప్పుడు కానీ బయటపడుతుంది వీళ్ళ తతంగాలన్నీ విచ్చలబడి. రెండోది ఏంది, ఈ థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్లో వాడు ఒరిజినల్గా మందు పెడతాడా, లేకపోతే గోధుమ పిండి కలుపుతాడా, లేకపోతే స్టార్చ్ కలుపుతాడా అనేది ఎవరండి చెక్ చేసేది? మేము ఆల్రెడీ డ్రగ్ డిపార్ట్మెంట్కు మేము ఒక వినతి పత్రం కూడా ఇచ్చినాం. సార్ వీళ్ళ దగ్గర నుంచి మందులు తీయండి, మీరు అనాలిసిస్కి పంపండి, వచ్చిన ఏదైతే రిపోర్ట్ ఉంటుందో పబ్లిక్ డొమైన్లో పెట్టండి సార్, పబ్లిక్ మెయిల్ చేసినోడు అవుతాడు. అసలు యాక్ట్ ప్రకారం మరి నువ్వు ప్రిస్క్రిప్షన్ బౌన్సే చేయొద్దు. మరి నా మందులని నువ్వు వచ్చిన పిల్లగాళ్ళకు ఆడ పనిచేసేటోళ్ళు పాపం వాళ్ళకి మాత్రం ఏం తెలుసు, అరే ఈ గోలు మీద ఈ స్ట్రిప్ అమ్మితే నీకు 10 రూపాయలు ఇస్తా అంటే వాడు పాపం అట్రాక్ట్ అవుతాడు. ఎవడైతే నేనైనా ఎవరైనా పొట్ట కోసమే పనిచేసేది. మేము గమనించిన దాంట్లో కూడా ప్రిస్క్రిప్షన్ పట్టుకొని వస్తే ఈ మా బ్రాండ్ కొనండి, ఇవి కొంటే తక్కువ అని చెప్పేసి కొంత బలవంతంగా అంటగట్టే ప్రయత్నం, ఇట్లా వీళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఏముండదా? 100% అండి. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ ప్రిస్క్రిప్షన్ బౌన్స్ చేయొద్దండి. నీ ఇష్టం ఉన్నది ఇవ్వడానికి కుదరదండి. యాక్ట్ చెప్తాందండి, నేను కాదు. మీరు మా ఇన్స్పెక్టర్ గారిని అడగండి, మా డ్రగ్ డిపార్ట్మెంట్ అడగండి. యు ఆర్ నాట్ సపోజ్ టు సబ్స్టిట్యూట్ ది మెడిసిన్. కానీ ఏం చేస్తాం, వాళ్ళ ఇష్టం ఉన్నది నడుస్తుంది. ఇంకోటి కార్పొరేట్స్ పెద్దోళ్ళు ఏదంటే అది నడుస్తుంది. ఎవడన్నా చిన్నోడి మీద ఇవాళ నేను చెప్తే మీ ముందు చెప్తే బాధాకరమైన విషయం ఏంటంటే మా మీద రాళ్ళు పడతాయి తప్ప పెద్దోళ్ళని ఎవరు ఏమన్నారు. మరి అది ఎందుకు అనరు అనేది నా పర్వ్యూ దాటి నేనేం మాట్లాడలేను. ఇంకో విషయము, మత్తు గోళీలు అంటే నిద్ర గోళీలు కూడా మైనర్స్కి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వడం అనేది ఒక ఎత్తు, మైనర్స్ వచ్చి కూడా మత్తు గోళీలు అడితే కూడా షీట్లు కూడా ఇష్టం వచ్చినట్టు ఇచ్చే పరిస్థితి ఉన్నది మెడ్ ప్లస్ లోపల. నిజంగా దీని మీద ఏం చర్యలు తీసుకోరా? ఇట్లా అసలు అమ్మొచ్చా వాటిని టాబ్లెట్స్? మీరు అన్నారు బ్రహ్మాండమైన క్వశ్చన్. యాక్చువల్గా ఈ మధ్యలో గవర్నమెంట్ ఏం చేసింది, మెడికల్ షాపులలో కెమెరాలు కంపల్సరీ అన్నది. ఎందుకన్నది, ఈ చిన్నపిల్లలు వస్తున్నారు, అండర్ మైనర్స్ వస్తున్నారు, వచ్చి ఇష్టం ఉన్న గోళీలు ఇస్తున్నారని నిఘా పెట్టడానికి ప్రతి ఒక్క మెడికల్ షాప్లో కెమెరా. హన్మకొండ కలెక్టర్ గారు మమ్మల్ని ఒక మీటింగ్ పెట్టినారు. వీ హ్యావ్ మేడం సెక్యూరిటీ పర్పస్ అనుకోండి, లేదా మీరు అన్న ప్రకారం మంచి కారణం అండి, మెడికల్ షాప్లో మేము సెక్యూరిటీ పర్పస్ కూడా కెమెరాలు పెట్టుకుంటున్నాం మేడం, మాకు అభ్యంతరం లేదని చెప్తున్నాం. వాళ్ళకు నిఘా ఉండదు, మమ్మల్ని అడిగటోడే లేడన్నప్పుడు వాళ్ళు ఇష్టపడి అమ్ముతారు మమ్మల్ని. ఇప్పుడు మీరు ఒక పత్రికా రిపోర్టర్, ఒక బిగ్ టీవీ రిపోర్టర్, మీరు రేపు ఈ కెమెరా బంద్ చేసినాక ఒక సామాన్యంగా పౌరుని ఎవరినన్నా మా దుకాణాలకు పంపండి, ఒక నిద్రగోలు అడగండి, ఇస్తే నేను శిక్షుణ్ణి, నాకు మీరు ఏ శిక్ష ఇచ్చినా నేను రెడీ, మేము అంత స్ట్రిక్ట్గా ఉంటామండి. కానీ వీళ్ళకి ఏంటంటే కార్పొరేట్స్కు మమ్మల్ని అడిగేటోడు ఎవడు, ఆ ధైర్యంతో అమ్మారు మీకు. వాళ్ళు రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయరు, వాళ్ళ దగ్గర ఓ ఫార్మసిస్టు ఉండడు. చదువురాని పిల్లగాళ్ళని తీసుకుపోయి దాంట్లో నూపితే, ఇప్పుడు మెడి ప్లస్ మీరు అన్నారు ఇంటర్మీడియట్ పిల్లగాళ్ళు ఇస్తానండి, ఏం చేస్తారండి మరి? వాళ్ళు పుట్టకోటు కోసం దాంట్లో చేరుతా అంటారు. సర్టిఫికేట్ కూడా అక్కడ నుంచి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ 2 ఏళ్ళ గ్యారంటీ అని రాయిపించుకొని వాళ్ళను ఆడ బలవంతంగా. ఇంకోటి వాళ్ళకి ఏందండి, ఈ పత్తి అమ్మితే 10 రూపాయలు వస్తుంది అని ఆశతోటి అమ్ముతారు. న్యాచురల్లీ వాళ్ళు చేసేది ఏంది, వాళ్ళ పట్టే కొట్టి కోసం దాంట్లో ఉన్నోడైతే ఉండడు కదా. మరి ఇక జరిగే తతంగం అయితే ఇప్పటికైనా ప్రభుత్వం మీ ద్వారా నాకు తోచిన విధంగా నాకు తెలిసిన భాషలో చెప్తాను, ఇప్పటికైనా ప్రభుత్వం ఇట్లాంటి కార్పొరేట్స్ మీద కఠినమైన చర్య తీసుకోవాలి. వీళ్ళు ఏం చేస్తారు, థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయిస్తారు. ఆడ మందు కలుపుతాడా, ఉప్పు కలుపుతాడా, పప్పు కలుపుతాడా, వీళ్ళైతే మింగి చూడరు కదా. మరి వేసుకున్న పబ్లిక్ ఎట్ట తెలవాలా? పబ్లిక్ ఏంది అంటే నేనైనా మీరైనా ఎవరైనా అబ్బో 50% డిస్కౌంట్ అట, డిస్కౌంట్ చూస్తా కానీ మరి మందు క్వాలిటీ ఆఫ్ ది మందు మనం చూడరాదు కూడా కదా. ఇది డిపార్ట్మెంటు అనుమానం వచ్చినప్పుడల్లా కొన్ని శాంపుల్ పికప్ చేస్తుంది, అనాలిసిస్కి పంపుతుంది, దాంట్లో మంచియా చెడ్డయా. నేను అనేది అంటే బ్యాచ్ తయారయ్యే కాడనే ఇవి మందులు మంచి కావు అనుకున్నప్పుడు ఇవి బయటికి ఎందుకు రిలీజ్ అయ్యి వస్తాయి? ఇక్కడ స్ట్రిక్ట్ ఒక అది ఉండాలనేది, అంటే స్ట్రిక్ట్ డ్రగ్ డిపార్ట్మెంట్ ద్వారా స్ట్రిక్ట్ అయిన ఒక మంచి సర్వేలెన్స్ ఉండాలనేది నా ఆలోచన. థ్యాంక్ యూ శ్రీని గారు. ఇది మొత్తంగా ప్రజలకు వైపు జనరిక్ మందుల పేరుతో డిస్కౌంట్ల పేరుతో ప్రజల్ని ఆకట్టుకోవడమే కాదు, పూర్తిగా ప్రిస్క్రిప్షన్ లేకున్నా వాళ్ళ సొంత బ్రాండ్లు అంటగట్టడం, దాంతోపాటుగా షెడ్యూల్ H1X డ్రగ్లను కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా విచ్చలవిడిగా అమ్మకాలు జరుపుతూ అటు గంజాయి మత్తు పదార్థాలకు ఆల్టర్నేటివ్గా ఒక మెడ్ ప్లేస్ సంస్థ స్టోర్స్ అనేవి
ఒక బూచిగా దొరుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఒక యువతనే కాదు, పూర్తిగా ప్రజల ప్రాణాలతో చిలగాటమాడే విధంగా కూడా స్టోర్స్ కూడా పనిచేస్తున్నాయి. సో వీటిపై ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి, కఠిన చర్యలు తీసుకొని ప్రజలను కాపాడాలంటూ కూడా మనకు యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇది మొత్తంగా మెడ్ప్లస్ స్టోర్స్పై ప్రభుత్వం ఏ పాటి చర్యలు తీసుకుందో మనం కూడా వేచి చూద్దాం. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ వరంగల్.